ఓం శాంతి. ఓం శాంతి. 26/2/21 मुरली। मीठे बच्चे, संगम पर तुम्हें नई और निराली नॉलेज मिलती है। तुम जानते हो हम सब आत्माएं एक्टर्स है, एक का पार्ट मिले ना दूसरे से। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సంగమంలో మీరు కొత్తదైనటువంటి అతీతమైనటువంటి జ్ఞానం తెలుసుకున్నారు. అంటే ఎవరికి తెలియనటువంటి అతీతమైనది మరియు కొత్తదైనటువంటి నాలెడ్జ్ లభించింది. మీకు తెలుసు మేము ఆత్మలము, యాక్టర్స్ ఉన్నాము, ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు అని. प्रश्न, माया पर जीत पाने के लिए तुम रूहानी योद्धों को कौन सी युक्ति मिली हुई है? మాయ పైన విజయం పొందాలంటే ఆత్మిక యోధులైన అంటే క్షత్రియులైన యుద్ధరంగంలో ఉన్న మీకు ఏ ఉపాయం లభించింది మాయ మీద విజయం పొందడానికి అంటున్నారు. ఆన్సర్, హే रूहानी క్షత్రి तुम सदा श्रीमत पर चलते रहो. హే ఆత్మిక యుద్ధ వీరులారా, మీరు ఎప్పుడు శ్రీమతం పైనే నడవండి. ఆత్మాభిమానిగా బాబాని జ్ఞాపకం చేయండి. రోజు అమృతవేళ యోగంలో ఉండే ప్రాక్టీస్ అవ్వాలి, అలవాటైపోవాలి. ఈ మూడు కనుక చేస్తే మాయపైన విజయాన్ని పొందుతారు అంటున్నారు. ఒకటి, బాబా శ్రీమతం మీద బాబా చెప్పినట్టుగా నడుచుకునే వారికి. రెండోది, ఆత్మాభిమానిగా ఉండి బాబాని జ్ఞాపకం చేసేవారికి. మూడోది, రోజు అమృత వేళ లేచి బాబాని జ్ఞాపకం చేసే అలవాటైపోయిన వాళ్ళకి మాయ మీద విజయం అనేది పొందుతారు. ఉల్టా సుల్టా సంకల్పాలతో రక్షించబడతారు. జ్ఞాపకము అనేటువంటి మధురమైన ఉపాయమే మాయాజీతులుగా చేస్తుంది అంటున్నారు. గీతే హే జిస్కా సాథీ హే భగవాన్. ఎవరి తోడు భగవంతుడు ఉంటారో వారిని ఎవరు ఏమీ చేయలేరు అని. ఓం శాంతి. యహ మనుష్యం కే బనాయే హుయే గీత హై. ఇది మనుషులు తయారు చేసినటువంటి పాట. దీని అర్థం అనేటువంటిది మరి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే రకరకాల భజనలు ఇలా పాడుతూ ఉంటారు, మహిమలు పాడుతూ ఉంటారు. వాళ్ళ తోడు భగవంతుడు ఉంటే ఏమవుతుంది అనేది వాళ్ళకేం తెలియదు కదా. ఊరికినే అలా పాడుతూ ఉంటారు. వాళ్ళ తోడు భగవంతుడు ఉండరు, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు అనే శక్తి కూడా వాళ్ళకేం లభించదు. అయినా కానీ అట్లాంటి మహిమ అనేది పాడుతూ ఉంటారనమాట. తుమ్ బచ్చోంకు కోయి మహిమ నహీ కర్నీ హై. బాబా అంటున్నారు, మీరు ఇట్లా పాటలు పాడే అవసరం ఏమీ లేదు. బాబా తో బచ్చే బాప్కి కభీ మహిమ నహీ కర్తే హై. బాప్ జాన్తే హై యా హమారే బచ్చే హై. బాబా అంటున్నారు, మీరు ఇట్లాగ పాటలు పాడి భజనలు చేస్తేనే నేను మీకు తోడుంటానా ఏంటి? మీరు నా పిల్లలు అని నాకు తెలుసు కదా అని బాబా అంటున్నారు. బచ్చే జాన్తే హై యా హమారా బాబా. మీకు తెలుసు మీరు మా బాబా, మా తోడు ఉన్నారు అని మీకు తెలుసు. మీరు నా పిల్లలు అని నాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇలా పాటలు పాడే అవసరం ఏమీ లేదు కదా అంటున్నారు. అభి బేహద్కి బాత్ హై. భక్తి అనుకోండి, అట్లా ఏమీ కూడా తెలియదు, అలాంటి రిలేషన్ ఏమి ఉండదు. అందుకని వాళ్ళు ఊరికినే పాటలు పాడుకొని సంతోషపడతారు, మహిమ చేస్తారు. అలా మహిమ చేస్తే భగవంతుడు మహిమ చేయగా చేయగా అప్పుడు భగవంతుడు సహాయం చేస్తారేమో అని వాళ్ళు అనుకుని అట్లా మహిమ చేస్తూ ఉంటారనమాట. బాబా ఏమంటారు, మీరు మహిమ చేస్తే సహాయం చేయడం, తోడుండడం అలాంటి విషయం కాదు కదా ఇక్కడ. ఇవన్నీ బేహద్ విషయాలు. బేహద్ బాబా వచ్చినప్పుడే అర్థం చేయిస్తారు. అబ్ తక్ భీ యాద్ కర్తే రహతే భగవాన్ కో కహతే హే బాబా ఇన్కా నామ్ శివ్ బాబా హై. ఇప్పటి వరకు మరి భక్తిలో చూడండి రకరకాలుగా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నారు అంటే, హే తండ్రి హే అని ఇట్లా పిలిచారు కదా, శివ అని పిలిచారు కదా. ఇప్పుడు బాబా వచ్చి మాట్లాడుతున్నారు, శివ బాబా వచ్చి ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు నేను ఆత్మని ఎలా ఉన్నాను. శివ బాబా కూడా అలా ఉన్నారు, వారు పరమాత్మ ఉన్నారు, సుప్రీం ఉన్నారు. ఉన్కే హమ్ బచ్చే హే, వారికి మేము పిల్లలము అని. ఉన్కో సుప్రీం సోల్ కహా జాతా హై, వారిని సుప్రీం సోల్ అంటారు. మరి వారి నివాస స్థానం ఎక్కడ? పరంధామం. सब सोल्स वहाँ रहती हैं,
ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. యాక్టర్స్ హీ సోల్స్ హే. ఇక్కడ యాక్టర్సే సోల్స్. అంటే నాటకంలో పాత్రధారులు ఎవరు అంటే ఆత్మలు అని. నాటకంలో యాక్టర్స్ నంబర్ వారుగా ఉంటారు కదా. అక్కడ నాటకం ఉందనుకోండి, అందరూ ఒకే రకమైన పాత్ర వేయరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాత్ర వేస్తారు కదా. ఎవరి పాత్ర అనుసారంగా వాళ్ళకి లభించే ఫలం కూడా అలాగే ఉంటుంది. బెస్ట్గా పాత్ర వహించే వాళ్ళు ఉంటారు, మామూలు అంత పెద్ద ఇంపార్టెన్స్ లేని వాళ్ళు ఉంటారు. ఎక్కువగా పాత్ర వహించేవారు, ప్రధాన పాత్రధారులకు లభించేది వేరే ఫలం ఉంటుంది. అట్లాగే తక్కువ స్థాయి పాత్రధారులకు లభించేది కూడా వేరేగా ఉంటుందన్నమాట. సబ్ ఆత్మయే జో వహా రహతీ హై. వాస్తవానికి ఆత్మలన్నీ పరంధామంలో ఉంటాయి. ఆత్మలన్నీ పాత్రధారులే, కానీ నంబర్ వారుగా ఈ సృష్టి మీద పాత్ర వహిస్తాయి. ఆత్మిక తండ్రి విషయాలు చెప్తున్నారు. అంటే ఎవరు ఎలాంటి పాత్ర వహిస్తారో దాన్ని బట్టే ఫలాన్ని పొందుతారు అని. ఏ విధంగా అక్కడ నాటకంలో అయినా కానీ పాత్రధారులు వహించిన పాత్రను బట్టి వాళ్ళకి ఫలం లభిస్తుంది కదా. ఇక్కడ కూడా అంతే అంటున్నారనమాట. ఆత్మలలో అవినాశి పాత్ర ఇమిడి ఉంటుంది కదా. అందరు ఆత్మలకు ఒకే పాత్ర లభించదు కదా. ఎందుకంటే శక్తి అందరికీ ఒకే రకంగా ఉండదు కదా. ఒకరికి వేరేగా ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక రకంగా ఉంటుంది. तुम जानते हो सबसे अच्छा पाठ उनका है जो पहले शिव की रुद्रमाला में है. అన్నిటికంటే గొప్ప పాత్ర శివ్ బాబా యొక్క రుద్రమాలలో ఉన్నటువంటి పిల్లలు వహిస్తారు. అంటే బాబా ఎలా ఉన్నతమైన పాత్ర, బాబా పిల్లలు వహించేది కూడా అన్నిటికంటే ఉన్నతమైన పాత్ర. మిగిలిన ధర్మాలు, మిగిలిన ఆత్మలు వాళ్ళ పాత్ర కంటే ఎవరి పాత్ర గొప్పది? శివ్ బాబా పిల్లలుగా అయినటువంటి వారి యొక్క పాత్ర గొప్పది. ఎందుకంటే మళ్ళీ సృష్టిని పావనంగా సతోప్రధానంగా ఆత్మలందరికీ విముక్తి కలిగించేది శివ్ బాబా మరియు పిల్లలు. కాబట్టి వీరు అందరికంటే ఉన్నతమైన పాత్రని వారికే అంటారు కదా. బహుత్ అచ్చా అచ్చా యాక్టర్స్ హోతే హై. అక్కడ నాటకంలో మంచి మంచి యాక్టర్స్ ఎట్లా ఉంటారు, వారికి ఎంత మహిమ జరుగుతూ ఉంటుంది. అసలు అలా నాటకంలో ఒక గొప్ప పాత్ర వేసేవాళ్ళు ఉంటే, చాలా బాగా పాత్ర వహించే వాళ్ళు ఉంటే, అంటే ఒకవేళ ఎవరైనా ప్రధాన పాత్రధారులు, హీరో పాత్రధారులు, హీరో హీరోయిన్ పాత్రధారులు, ముఖ్యమైన పాత్రధారులు ఉంటే వాళ్ళని చూడడానికే మనుషులు ఏం చేస్తూ ఉంటారు, లైన్ కట్టి మరి వెళ్తూ ఉంటారు కదా. అంత మరి వెళ్ళి చూస్తూ ఉంటారు కదా. ఇస్ బేహద్కే డ్రామా బి ఊంచే ఏక్ బాప్ హే. మరి అక్కడ ఎట్లయితే ఉన్నతమైన పాత్రధారులు కనుక అందరూ పడుతూ ఉంటారో, ఈ బేహద్ డ్రామాలో అందరికంటే ఉన్నతమైన పాత్ర ఒక్క బాబాది ఉన్నది అంటున్నారు. ఉన్కో అప్నా ఛోటా పార్ట్ మిలా హై. యాక్టర్, డైరెక్టర్ ఆది అక్కడ ఉన్నటువంటి వారు హద్దు యొక్క యాక్టర్, డైరెక్టర్స్ ఉన్నారు. కానీ ఉన్నతోన్నతమైన యాక్టర్, క్రియేటర్, డైరెక్టర్ ఒక్క బాబా ఉన్నారు కదా. ఆత్మ బజాతీ హై పరంతు దేహాభిమాన్ కే కాండ్ కహ దేతే మనుష్య కా ఐసా పాఠ్ హై. పాత్ర వహించేది ఆత్మ అనాలి. చూడండి, చాలామంది ఏమంటారు, మానవుడు ఒక పాత్రధారి అంటారు. మానవుడు పాత్రధారి కాదు, ఆత్మ ఒక పాత్రధారి అనాలి. పాత్ర వహించేది ఆత్మ కదా. బాప్ कहते हैं पाठ सारा आत्मा का है, ఆత్మాభిమాని బన్నా పడే. ఇక్కడే మరి ఆత్మాభిమానిగా కావాలి కదా అర్థం అవ్వాలంటే. బాప్నే సమझाया कि सतयुग में ఆత్మాభిమాని होते हैं. సత్యుగంలో ఇలాగ నేను ఒక దేహాన్ని అనుకోరు ఎవరు, అక్కడ ఆత్మస్థితిలోనే ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మస్థితిలోనే చూస్తారు. ఆత్మాభిమాని భీ నహీ और బాప్ కో భీ నహీ జాన్తే. అక్కడైతే ఆత్మాభిమానిగా ఉంటారు కానీ బాబా ఎవరో తెలియదు. అదే ఈ కలియుగంలో అనుకోండి, ఆత్మాభిమానిగానూ ఉండరు, బాబా ఎవరో కూడా తెలియదు. అంటే పరమాత్మాభిమానిగా కూడా ఉండరు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగానూ అవుతున్నారు, బాబా యొక్క పరమాత్మాభిమానిగానూ అవుతున్నారు. కాబట్టి రెండు ఉండేది ఈ సంగమ సమయంలోనే. సత్యుగంలో కూడా ఆత్మాభిమానిగా ఉంటారు కానీ పరమాత్మాభిమానిగా ఉండరు. తో తుమ్ బ్రాహ్మణం కో నిరాలి నాలెడ్జ్ మిల్తీ హై. ఎవ్వరికీ దొరకని జ్ఞానం మీకు లభిస్తుంది. మీరు ఆత్మని తెలుసుకున్నారు, అందరు ఆత్మలు యాక్టర్స్ ఉన్నారు, ఈ సృష్టి నాటకం ఏంటి అన్నీ తెలుసుకున్నారు, పాత్ర లభించింది, ఒక ఆత్మ పాత్ర ఇంకొక ఆత్మకి కలవదు, ఇలా అన్నీ తెలుసుకున్నారు. అదే సత్యుగంలో అనుకోండి ఇలాంటి విషయాలు తెలియవు కదా. వహ పాట సారా ఆత్మా మే హై.
ఆ పాత్ర అంతా ఆత్మలోనే ఉంటుంది. యూతో जो नाटक बनाते वह भी पाठ आत्मा ही ధారణ करती है. అక్కడ మామూలుగా ఎవరైనా ఒక నాటకం వేశారనుకోండి, డ్రామా, అక్కడ కూడా పాత్ర వహిస్తారు మనుషులు పాత్ర వహించినా పాత్ర వహించేది ఆత్మ పాత్ర వహిస్తుంది అనే అనాలి కదా. ఎందుకంటే మీకు అర్థమైంది కదా, మంచి అచ్చా పాఠ भी ఆత్మ హీ లేతి హై, ఆత్మ హీ कहती मैं गवर्नर हूँ फलाना हूँ, నేను ఒక గవర్నర్ని, నేను ఫలానా వ్యక్తిని అనేది కూడా ఆత్మనే అంటుంది. ఇక్కడ ఆత్మాభిమాని నెహి బంతే అంటారు, కానీ ఆత్మ అంటుంది, కానీ దేహం రూపంలో దేహాభిమానంలో అంటారు. నేను ఒక గవర్నర్ని, నేను ఫలానా గొప్ప అని అంటారనమాట. ఆత్మాభిమానిగా ఉండి అనరు, నేను ఆత్మని, నేను ఒక గవర్నర్ని అనరు వాళ్ళు. సత్యుగ్ మే సమझेंगे कि मैं ఆత్మ हूँ. సత్యుగంలో అయితే అలాగే భావిస్తారు, నేను ఆత్మననే భావిస్తారు, నేను శరీరాన్ని భావించరు. ఏక్ శరీర్ చోడు దూసరా లేనా హై, శరీరం వదిలేటప్పుడు కూడా నేను ఒక శరీరాన్ని వదులుతున్నాను, ఇంకో శరీరాన్ని తీసుకుంటాను అని తెలుస్తుంది వాళ్ళకి. పరమాత్మ తెలియకపోయినా ఆత్మనని తెలుస్తుంది కదా. తో ఈ సమయ తుమ్ సబ్ జాన్తే హో. కాబట్టి ప్రపంచంలో వాళ్ళకి ఏమీ తెలియదు, అంటే ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలియదు. మీకు ఆత్మ గురించి తెలుసు, పరమాత్మ గురించి తెలుసు, అంటే అన్నీ తెలుసు. శూద్రుల నుండి దేవతలుగా అవ్వాలంటే ముందు బ్రాహ్మణులు అవ్వాలి. మీరు బ్రాహ్మణులు, ఉత్తమమైన బ్రాహ్మణులు. డేర్ బ్రాహ్మణ్ కహాసే ఆయంగే జో బనేంగే. బాబా అంటారు, మరి ఇంతమంది దేవతలు అవ్వాలంటే అంతమంది బ్రాహ్మణులు అవ్వాలి కదా. లాఖోమే ఆతే హే ప్రదర్శనీ మే. మరి ఇప్పుడు చూస్తే అన్ని కోట్ల మంది లేరు కదా బాబా బ్రాహ్మణులు మరి అని అంటే, పిల్లలు ఎన్నో లక్షల మంది ప్రజలుగా అయ్యే వాళ్ళందరూ ప్రదర్శనీల్లో వాటిల్లో తయారవుతారు అని అంటారు. ఎంత మీరు సర్వీస్ చేస్తారో అంత వాళ్ళు తయారవుతారు. అంటే ఏంటి, రకరకాలుగా సర్వీస్ చేసినవందరూ ఎన్నో లక్షల మంది ప్రజలు తయారవుతూ ఉంటారనమాట. జిస్నే అచ్చి తరహ సమझा జ్ఞాన్ సునా వహ ప్రజా బన్ గయే హై. అయితే ప్రజలు అవ్వాలన్నా కానీ కొంచెమైనా జ్ఞానం అర్థం అవ్వాలి, మంచిగా అర్థం చేసుకోవాలి, అవునని వాళ్ళు నమ్మకం రావాలి వాళ్ళకి, అప్పుడే వాళ్ళు ప్రజలుగా అవుతారు కదా. ఏకేక రాజాకి ప్రజా బహుత్ హోతీ హై. ఒక్కొక్క రాజుకి, అంటే సత్యుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు. ఇంకా త్రేతాయుగం తీసుకుంటే ఒక రాజుకి ఎంతమంది ప్రజలు ఉంటారు, 33 కోట్ల మంది ఉంటే దాంట్లో రాజవంశావళి 16,108 తీసేస్తే ఎంతమంది ప్రజలు ఉంటారు, 33 కోట్లు అంటే ఒక్కొక్క రాజుకి. తుమ్ ప్రజా బహుత్ బనా రహీ హో. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రజల్ని తయారు చేసుకుంటున్నారు కదా. ప్రదర్శనీలు, ప్రొజెక్టర్లు ఏం చేసినా కానీ అని రకరకాల సర్వీస్ బాబా నేర్పిస్తారు కదా. ఇట్లా పాంప్లెట్లు ప్రింట్ చేయించండి, హోర్డింగ్స్ పెట్టండి, కార్డ్స్ పంచిపెట్టండి, హెలికాప్టర్ నుండి వేయండి, ఇలా రకరకాలు చెప్తారు కదా. ప్రదర్శనీలు, ప్రొజెక్టర్లు, మేళాలు ఇన్ని జరుగుతున్నాయి అంటే వాటన్నిటితో కూడా ప్రజలు తయారవుతూ ఉంటారు అని అర్థం అన్నమాట. సీఖేంగే యోగ లగాయంగే. కొంతమంది నేర్చుకోవచ్చు, యోగము చేస్తారు. అభి వహ నికల్తే జాయింగే ప్రజా భీ నికలేగి, ఫిర్ షాహుకారు, రాజారాణి, గరీబ్, బాదీ సబ్ నికలేంగే. తర్వాత ప్రజలు తయారవుతున్నాయి, దాంట్లోంచి కొంతమంది మరి షాహుకారు ప్రజలు తయారు కావచ్చు, కొంతమంది ఆ ప్రజల నుంచి రాజారాణి తయారవ్వచ్చు. అంటే ఇంకా ముందుకు వెళ్ళారు, పురుషార్థం చేస్తే అప్పుడు రాజారాణిగా అవుతారు. కొందరు పేద ప్రజలు అవుతారు, కొందరు రాజారాణి అవుతారు, కొందరు షాహుకారు అవుతారు. ప్రిన్సెస్లు కూడా చాలామంది ఉంటారు కదా. సత్యుగ సే త్రేతా తక్ ప్రిన్సెస్ బంతే హై. ఎందుకంటే సత్యుగం మొదలుకొని త్రేతాయుగం చివరి వరకు ఎంతమంది రాజకుమారీలు ఉంటారు చూడండి. यह भी नथिंग न्यू. तो तुमने कोई फंक्शन किया, यह भी नई बात नहीं है. సర్వీస్ కర్తే రహతే హై. బాబా అంటారు, మీరు సర్వీస్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అందరూ తయారవుతున్నారు. 8, 108 ఒక్కటే సరిపోరు కదా, ఇదంతా కొత్తదేమీ లేదు. మీరు ఇలాగే తయారు చేస్తారు, కల్పకల్పము అనేక మంది తయారవుతారు. ఫంక్షన్ చేశారు, కొంతమంది తెలుసుకుంటూ ఉంటారు, ఇట్లా రకరకాలుగా తయారవుతూ ఉంటారు. అనేక సార్లు చేశారు. సంగమంలోనే ఈ యొక్క బిజినెస్, ఈ వ్యాపారం అనేది చేస్తారు. తో కరేంగే ఔర్ క్యా కరేంగే, బాప్ ఆయంగే పతితోంకో పావన్ బనానా. పతితుల్ని పావనంగా చేసేటువంటి వ్యాపారం. ఇస్కో కహా జాతా వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ. ఇలా ఫస్ట్ నుండి చివరి వరకు జరిగిందే హిస్టరీ జాగ్రఫీ, సృష్టి చరిత్ర.
నంబర్ వారుగా ప్రతి విషయము ఉంటుంది కదా. ఎవరైతే మీలో కూడా మంచిగా జ్ఞానం వినిపించేటువంటి వారు ఉన్నారనుకోండి, మీరు బాగా చెప్పారు అని అంటూ ఉంటారు కదా. दूसरे का सुनेंगे तो भी कहेंगे कि पहले वाला अच्छा समझाते थे, तीसरे वाले तीखे होंगे तो कहतेंगे उनसे भी यह तीखे हैं. ఒకరు జ్ఞానం చెప్పారనుకోండి, మీరు చాలా బాగా చెప్పారంట. రెండో వాళ్ళు చెప్పారనుకోండి, మొదటి వాళ్ళు బాగా చెప్పారంటారు. మూడో వాళ్ళు ఇంకా బాగా చెప్పారనుకోండి, మొదటి వాళ్ళు రెండో వాళ్ళ కంటే మూడో వాళ్ళు బాగా చెప్పారు అంటూ ఉంటారు. ఇలా ప్రతి విషయంలో పురుషార్థంలో అయినా దేనిలో అయినా నంబర్ వారుగానే ఉంటూ ఉంటారు కదా. होशियार जो होते हैं वह झट हाथ उठाएंगे भाषण करने के लिए. మరి జ్ఞానం అనేటువంటిది వినిపించాలి అని బాబా అంటారు. ఎవరైతే బాబా చెప్తారో అప్పుడు తెలివైన పిల్లలు తప్పకుండా అని చేయెత్తుతూ ఉంటారు. तुम सब पुरुषार्थी हो, आगे चल मेल ट्रेन बन जाएंगे. जैसे मम्मा स्पेशल मेल ट्रेन थी, बाबा का तो पता नहीं पड़ेगा क्योंकि दोनों इकट्ठे हैं. ఆ రోజుల్లో చాలా ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ ఉండేదన్నమాట, మెయిల్ ట్రైన్ అని. బాబా అంటున్నారు, మా అమ్మ చూడండి ఎలా ఫాస్ట్గా వెళ్ళేవారు ఉన్నారు, మెయిల్ ట్రైన్ ఉన్నారు కదా. అట్లాగే ఇంకా అనేక మంది పిల్లలు తయారవుతూ ఉంటారు అంటున్నారు. బాబా అయితే గుప్తంగానే ఉంటారు, బ్రహ్మబాబా ప్రత్యక్షం అవ్వరు కదా. కాబట్టి మా అమ్మని ప్రత్యక్షం చేశారు, అనేక మంది పిల్లలు ప్రత్యక్షం అవుతారు. तुम समझ नहीं सकेंगे कि कौन कहते हैं क्योंकि दोनों इकट्ठे हैं. ఇక్కడ బాబ్ దాదా ఇద్దరు కలిసి ఉన్నారు, బ్రహ్మ బాబా శివ్ బాబా. పిల్లలు అర్థం చేసుకోలేరు ఎవరు మాట్లాడుతున్నారు, ఈ మాట ఎవరు చెప్పారు అనేది. అంటే గొంతులో ఏం తేడా రాదు కదా, ఇద్దరిలో ఎవరు మాట్లాడినా ఒకే రకంగా ఉంటుంది. ఆ మాటను బట్టి అర్థం చేసుకోవాల్సిందేనే కానీ ఇప్పుడైతే మనం దాది తనువులో వస్తే గొంతును బట్టి అర్థం చేసుకుంటాం, అప్పుడైతే అట్లా ఉండదు కదా. కాబట్టి బాబా అనేవారు, మీరు అర్థం చేసుకోలేరు ఎవరు మాట్లాడారని, వినగానే తెలియదు కదా. బాబా చెప్పిన మాటల యొక్క అర్థాన్ని బట్టి ఎవరు చెప్పారో తెలుసుకుంటారు కదా. తుమ్ సదైవ సమझो శివ్ బాబా సమझाते हैं. కానీ ఎవరు మాట్లాడుతున్నారో తెలియనప్పుడు ఎప్పుడు కూడా ఇదే అనుకోండి, శివ్ బాబానే చెప్తున్నారు అని. బాబ్ దాదా ఇద్దరూ కలిసే ఉన్నారు. వరంతు వహ అంతర్యామి है, बाहर से कहते हैं यह तो बहुत होशियार है. बाप भी महिमा सुन खुश होते हैं. लौकिक बाप का भी कोई बच्चा अच्छी तरह पढ़कर ऊंच पद पाता है तो बाप समझते हैं कि यह बच्चा अच्छा नाम निकालेगा. यह भी समझते हैं कि फलाना बच्चा इस रूहानी सर्विस में होशियार है. मुख्य तो भाषण है कि इसको बाप का संदेश देना समझाना है. ఈ బచ్చా చాలా బాగా అర్థం చేయిస్తున్నారు అని అంటారు శివ్ బాబా. ఎందుకంటే బాబాకు తెలుసు కదా ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా బాబా వినిపిస్తూ ఉంటారు. బ్రహ్మ బాబా కూడా విని సంతోషపడుతూ ఉంటారు. లౌకికంలో కూడా పిల్లలు చదువుకొని ఉన్నతంగా అయినట్లయితే సంతోషపడతారు కదా తండ్రి అనేవారు. వీరు బాగా మీరు ప్రత్యక్షం చేస్తున్నారు, పేరు తీసుకొస్తున్నారు అని అనుకుంటారు కదా. ఇక్కడ కూడా ఆత్మిక సేవలో పిల్లలు తెలివైనటువంటి వారిగా అవ్వాలి. ముఖ్యతో భాషణ కిస్కో బాప్ కా సందేశ్ దేనా సమझाना. ముఖ్యమైనది బాబా పరిచయం అందరికీ ఇస్తూ ఉండాలి, బాబా సందేశం ఇవ్వాలి. బాబాని మిసాల్ బి బతాయా థా, ఉదాహరణ కూడా బాబా చెప్పారు కదా. किसको 5 बच्चे थे तो कोई ने पूछा किसका कितने बच्चे हैं तो बोला 2 बच्चे. कहा तुमको तो 5 बच्चे हैं. कहा सपूत तो है, यहाँ भी ऐसे है. బాబా అంటారు, మరి ఉదాహరణ బాబా చెప్తూ ఉంటారు. ఒకసారి ఒకరిని మీకు ఎంతమంది పిల్లలు అంటే 2 పిల్లలు అన్నారంట. అదేంటి మీకు 5 పిల్లలైతే 2 అని చెప్తారేంటి అన్నారంట. అంటే వాళ్ళు అన్నారంట 5 పిల్లలు ఉన్నారు కానీ నిజంగా సుపుత్రులు 2 అని చెప్పారంట. నాకు కూడా అంతే అని బాబా అంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారని లెక్క కాదు, సుపుత్రులు ఎంతమంది ఉన్నారనేది లెక్క కదా అంటున్నారు. बच्चे तो बहुत है, बाप कहते हैं डॉक्टर निर्मला बच्ची बहुत अच्छी है. ఉండడానికి ఎంతోమంది ఉన్నారు కానీ సుపుత్రులు ఎంతమంది ఉన్నారా అని బాబా చూసుకుంటారు కదా. ఎందుకంటే అప్పుడు వాళ్ళే బాబా యొక్క పిల్లల కింద బాబా లెక్కేసుకుంటారు. బాబా నిర్మలా బెహన్ని గుర్తు చేస్తున్నారు అన్నమాట, డాక్టర్ నిర్మలా బెహన్ని. బాబా అంటున్నారు, ఈ బచ్చి చూడండి బహుత్ ప్రేమసే, బాబా ఎంతో ప్రేమతో అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రికి కూడా జ్ఞానం చెప్పించారు, సెంటర్ తెరిపించారు, భారతదేశం యొక్క సేవ చేయించారు. तुम भारत को स्वर्ग बनाते हो, इस भारत को नर्क रावण ने बनाया है.
మీరు ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు. రావణాసురుడు ఏం చేశాడు? నరకంగా చేసేసాడు. एक सीता कैद में नहीं थी लेकिन तुम सीताయే రావణ్కి ఖైదు మే థీ. ఒక్క సీతనే ఖైదులో ఉన్నట్లు కాదు, మీరందరూ సీతలే ఉన్నారు, మీరందరూ రావణాసురుడి ఖైదులోనే ఉన్నారు కదా. శాస్త్రం మే సబ్ దంత కథాయే హై. అక్కడ రావణాసురుడు సీత ఏవైతే కథలు విన్నారో అవన్నీ పుక్కిట్ పురాణాలు అంతే. అవన్నీ నిజంగా త్రేతాయుగంలో జరిగినవి ఏం కాదు. ఏ భక్తి మార్గ బి డ్రామామే హై. భక్తి చేయడం కోసం ఇవన్నీ రాసుకున్నారు. ఇలా భక్తి చేయాలి అని కూడా డ్రామాలో ఇముడి ఉన్నది కదా. మీకు తెలుసు సత్యుగం నుండి ఎలా గడిచింది కలియుగం చివరి వరకు అన్నీ బాబా వినిపించారు. మధ్యలో త్రేతాయుగంలో రావణాసురుడు రాడు, ద్వాపరయుగంలో వికారాలనే రావణుడు వస్తాడు. అక్కడ చెప్పేవన్నీ కూడా కల్పితమైనటువంటి కథలను బాబా. అలాంటి రామాయణం ఏమీ జరగదు. ఆపేహి పూజ ఆపేహి పూజారి బంతే హో. కాబట్టి మీరే పూజ్యులు, మీరే పూజారులుగా కూడా అవుతారు. బాబా कहते हैं ఆఖర్ పుజారీ సే పూజ్య బనానా. బాబా అంటారు నేను వచ్చి పూజారులుగా ఉన్న వాళ్ళని పూజ్యులుగా చేస్తున్నాను. ఫస్ట్ గోల్డెన్ ఏజ్లోకి మీరు వస్తారు, తర్వాత ఐరన్ ఏజ్డ్గా అయిపోతుంది. सतयुग में सूर्यवंशी लक्ष्मी नारायण का राज्य था, रावण राज तो चंद्रवंशी था. సత్యుగంలో సూర్యవంశీ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. రామరాజ్యం అంటే త్రేతాయుగం తీసుకుంటే కనుక చంద్రవంశం అయిపోయింది కదా. తో ఈ సమయ తుమ్ సబ్ రూహానీ క్షత్రియ హో. ఆత్మిక రూపంలో ఇప్పుడు మీరు చేసేది యుద్ధం కాబట్టి మీరు ఆత్మిక యుద్ధ వీరులు అని బాబా అంటున్నారు. లడాయికే మైదాన్ మే ఆనే వాలేకు క్షత్రియ కహా జాతా, తుమ్ హో రూహానీ క్షత్రియ. అక్కడ యుద్ధం చేసేవారిని క్షత్రియులు అంటారు. ఇక్కడ మీరు ఆత్మరూపంలో క్షత్రియులు అంటే యుద్ధం చేసే యుద్ధవీరులు అని అర్థము. అంతేకాని లౌకిక ప్రపంచంలో క్షత్రియులు కాదు, లేకపోతే త్రేతాయుగంలో క్షత్రియులు కాదు అంటున్నారు బాబా. ఉన్కో కహా జాతా బాహుబల్ సే లడ్నా జగన్నా. అక్కడ క్షత్రియులు అంటే బాహుబలంతో యుద్ధం చేసేవాళ్ళని అంటారు కదా. అట్లా మీరు కూడా ఆత్మిక బలంతో రావణుడితో యుద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు క్షత్రియులు, ఆత్మరూపంలో క్షత్రియులు అని బాబా అంటున్నారు. మొట్టమొదట ఇదివరకు రోజుల్లో మల్ల యుద్ధాలు జరిగేవి. ఇట్లా చేతులతోనే పోరాటం చేసుకునేటువంటి వారు, యుద్ధం చేసుకుంటూ ఉండేవారు, తర్వాత ఒకరు విజయం పొందుతూ ఉండేటువంటి వారు. ఇప్పుడు అయితే చూడండి, విజయం పొందాలంటే మనుషులు బాంబులు వేసుకొని విజయం పొందడానికి చూస్తున్నారు. తుమ్ భీ క్షత్రియ హో, యహ్ భీ క్షత్రియ హై, తుమ్ మాయా పర్ జీత్ పాతే శ్రీమత్ పర్, తుమ్ తో రూహానీ క్షత్రియ హో. మీరు యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. మీరు రూహానీ క్షత్రియులు, వాళ్ళు స్థూలంగా ప్రపంచంలో ఉన్నటువంటి క్షత్రియులు అంటున్నారు. రూహే సబ్ కుచ్ కర్ రహీ హై ఇన్ శరీర్కి కర్మేంద్రియం ద్వారా. ఇప్పుడు శరీరం యొక్క కర్మేంద్రియాల ద్వారా ఆత్మ అన్ని కర్మలు చేస్తున్నది కదా. ముझे యాద్ కర్నే సే ఫిర్ మాయా నహీ ఖాతీ హై. మీరు నన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నారనుకోండి, మాయ మిమ్మల్ని మింగేయలేదు కదా. వికర్మలు వినాశనం అవుతాయి. ఉల్టా సుల్టా సంకల్పాలు చేయొద్దు. బాబా జ్ఞాపకం చేస్తే సంతోషంలో ఉంటారు. అందుకనే బాబా అంటారు ఉదయమే లేచి యోగం చేసే ప్రాక్టీస్ చేయండి. ఏమని యోగం చేస్తారు? ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. यह मनुष्य सृष्टि इसको कहा जाता है, नॉलेज किसको कहा जाता है? विराट लीला. बाप ने समझाया मनुष्य झाड़ का मैं बीज रूप हूँ. ఈ మనుష్య సృష్టి ఉల్టా వృక్షం ఉన్నది. వెరైటీ ధర్మాలు ఉన్నాయి. ఇందులో తలక్రిందులుగా ఉన్న వృక్షంలో వెరైటీ ధర్మాలు ఉన్నాయి. విరాట్ లీల అని దీన్నే అనొచ్చు అంటున్నారు. ఇంత పెద్ద సృష్టి అనే వృక్షంలో ఇన్ని ధర్మాలనే కొమ్మలుండి మళ్ళీ ఇన్ని ఆకులుంటే ఇదే కదా విరాట్ లీల అంటే. ఎవరి పాత్ర వాళ్ళు వహిస్తున్నారు. మొత్తం సృష్టినంతా ఒకే నాటకంగా చూస్తే ఎంత పెద్ద నాటకం, ఎంత వెరైటీ ఉన్నాయి, ఎన్ని ధర్మాలు ఉన్నాయి, ఎంతమంది ఆత్మలు ఉన్నారు. అందుకనే విరాట్ లీల అని అంటారు దీన్ని అంటున్నారు. బాప్నే సంజాయా ఇస్ మనుష్య జాడకమే బీజ్ రూప్. ఇంత పెద్ద మనుష్య సృష్టి అనేటువంటి విరాట్ వృక్షానికి, విరాట్ లీలకు నేను బీజరూపుణ్ణి ఉన్నాను అంటున్నారు.
తర్వాత ఆత్మలన్నీ నెంబర్ వారుగా ఉంటాయి కదా అంటున్నారు. ఫలానా ధర్మస్థాపకులు పైగంబర్ని పంపించారు, దూతల్ని పంపించారు అని అంటూ ఉంటారు. వాస్తవానికి పరంధామం నుండి బాబా ఏమి నువ్వు వెళ్ళు ఇలా చేసిరా అని చెప్పి అట్లా పంపిస్తారా ఏంటి? అలా ఏం పంపించరు. డ్రామాలో వాళ్ళ పాత్ర ఉన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఆత్మ దిగుతుంది, వాళ్ళ ధర్మస్థాపన చేసుకుంటారు. యహ ఏక హీ హై జో ధర్మ और రాజధాని స్థాపన కర్ రహే. అయితే వాళ్ళు వస్తారు, వాళ్ళ ధర్మానికి చెందిన ఏ ధర్మం అయితే ఆ ధర్మాన్ని వాళ్ళు స్థాపన చేసుకుంటారు. ఇంకో జన్మ తీసుకోవడానికి ఆత్మ వెళ్ళిపోతుంది అక్కడ. కానీ ఇక్కడ ఒక్క చోట మాత్రమే ధర్మస్థాపన చేస్తే సరిపోదు. అంటే ఊరికే జ్ఞానం చెప్పేసి బాబా వెళ్ళిపోతే సరిపోదు, రాజ్యాన్ని కూడా స్థాపన చేయాలి. రాజ్య స్థాపన చేయాలంటే పిల్లల భాగ్యం తయారు చేయాలి కదా. కాబట్టి ధర్మస్థాపన, రాజ్యస్థాపన రెండు చేసి బాబా వెళ్తారు. యహ దునియా మే తో కోయి నహీ జాన్తే. ఈ తేడా ఏంటి? మనుషులు భగవంతుడికి ధర్మాత్మలకి అనేది ఎవ్వరికీ తెలియదు అని బాబా అంట. వాళ్ళు ఊరికే చెప్పేసి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు చెప్పిన రాజ్యం అనేది రానే రాదనమాట. కానీ బాబా ఆ రాజ్యాన్ని కూడా స్థాపన చేసి మరీ వెళ్తారనమాట. ఏ విధంగా చూడండి, ఉదాహరణకి బాబా చెప్పిన లెక్కతో మనం తీసుకుంటే, ఇప్పుడు క్రైస్ట్ ఉన్నారనుకోండి, ఏదన్నా ఒకవేళ ఆయన చెప్పిన రకరకాల విషయాల్లో దేవుని రాజ్యం వస్తుందనో, లేకపోతే ఇలాగ వెళ్తారని అలాగ వెళ్తారని, లేకపోతే ఇస్లాంలో కానీ లేకపోతే రకరకాల ధర్మాల్లో రకరకాల విషయాలు చెప్పారు. కానీ వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు తప్ప దానికి సంబంధించింది ఏది రాదు. కానీ బాబా అంటున్నారు, నేను చెప్పి వెళ్ళిపోను, నేను రాజ్యాన్ని కూడా స్థాపన చేస్తాను, ఆ రాజ్యంలో మీరుండే భాగ్యాన్ని కూడా తయారు చేస్తాను అని బాబా అంటారు. వినాశజ్వాల ప్రజ్వలితం అయ్యేదే ఉంది. శివ్ బాబా యొక్క జ్ఞాన యజ్ఞము, రుద్రుడు అని పేరు పెట్టేశారు, రుద్రయజ్ఞం అని. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీరు బ్రాహ్మణులు మరి జన్మ తీసుకున్నారు కదా. మీరు ఉన్నతమైనటువంటి వారందరికంటే కూడా ఆ తర్వాత సృష్టి అనే వృక్షం అనేది మొదలవుతుంది, కొమ్మలు వస్తాయి. వాస్తవానికి అందరూ బ్రహ్మ సంతానం కింద లెక్క. ఎందుకంటే బ్రహ్మ నుండి వచ్చేది బ్రాహ్మణుల నుండి మిగిలేది దేవతల నుండే తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనుష్య సృష్టికి అంతటికి మూలం బ్రహ్మ అయ్యారు కదా అని బాబా అంటున్నారు. అందుకనే బ్రహ్మని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. సిజరా హై, పహలే పహలే బ్రహ్మ ఊంచ్ ఫిర్ సిజరా నికల్తా హై. ఒక్కరి నుండి వచ్చిన వృక్షము అంటారు. ఈ విధంగా చూడండి, ఏదైనా ఒక ఈ వంశానికి మూల పురుషుడు ఫలానా అంటారు కదా. అట్లాగే ఈ సృష్టి మొత్తానికి మూల పురుషుడు ఎవరైనట్లు? బ్రహ్మ బాబా అయినట్లు. కాబట్టి ఆయన నుండే మొత్తం సృష్టి అంతా కూడా మళ్ళీ నడుస్తుంది కదా. అందుకని ఆ విధంగా చూపించారు. జబ్ పతిత్ హోతే హై తబ్ ఉన్కో బులాతే హై. భగవంతుడు సృష్టి ఎలా రచిస్తారు అని అంటూ ఉంటారు, రచయిత అని కూడా అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అందరూ పతితంగా అయిపోతారో అప్పుడు పిలవడం మొదలు పెడుతూ ఉంటారు కదా. ఈ దుఃఖాల నుండి సృష్టిని సుఖీగా మార్చండి అని అడుగుతూ ఉంటారు. దుఃఖహర్త సుఖకర్త రండి అని పిలుస్తూ ఉంటారు. नाम रखा है हरिद्वार. हरिद्वार अर्थात हरि को द्वार. तो यहाँ गंगा बहती है, समझते हैं हम गंगा में स्नान करने से हरि के द्वार चले जाएंगे, परंतु हरि का द्वार है कहाँ? कृष्ण को कह देते हैं हरि का द्वार तो शिव बाबा है, దుఃఖహర్త సుఖకర్త. అక్కడ హరిద్వార్ అంటారు, అక్కడ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే గంగలో మునిగేస్తే హరిద్వార్ వెళ్ళిపోతాం. హరిద్వార్ అంటే ఏంటి? హరించేటువంటి వారు. హరి అంటే హరించేవారు. అంటే ఎవరైతే దుఃఖాలు హరిస్తారో, సుఖాన్ని ఇస్తారో వాళ్ళే కదా నిజమైన హరి. వాళ్ళు ఏమనుకుంటారు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటారు. బాబా అంటున్నారు, నిజమైన హరిద్వార్ అంటే ఇది కదా. హరి దుఃఖహర్త సుఖకర్త ఎవరు? శివ బాబా కదా. కాబట్టి పాపాలు హరించేది గంగా యొక్క నీళ్ళు కాదు కదా, ఈ జ్ఞానం కదా. కాబట్టి మీకు ఇప్పుడు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. కాబట్టి హరిద్వార్ అయినా మీరు వెళ్ళాల్సిందే కదా. ఫస్ట్ ఇంటికి వెళ్ళడం. తుమ్ బచ్చోం కో అప్నే బాప్ కా ఔర్ ఘర్ కా అభి మాలూమ్ పడా హై. ఎలా వెళ్ళాలి, బాబా ఎవరు, ఇల్లు ఎక్కడుంది అన్నీ మీకు తెలిసినాయి. వాళ్ళేమో హరిద్వార్లో అక్కడ గంగలో మునిగితే హరి సన్నిధికి వెళ్ళిపోతామని అనుకుంటూ ఉంటారు అంతే. అది ఎక్కడుందో వాళ్ళకేం తెలియదు. బాప్ కి గద్ది తోడి హీ ఉంచి హై, ఫూల్ హై ऊपर में
फिर युगल दाना, उससे नीचे फिर रुद्रमाला कहते हैं। तो यह रुद्रमाला सो विष्णु की माला है, विष्णु के गले का हार, वही फिर విష్ణుపురి में राज्य करते हैं। బాబా అంటే ఆత్మల యొక్క మాల తీసుకున్నారనుకోండి, రుద్రమాల ఇక్కడ తీసుకున్నారనుకోండి, వైజయంతి మాల తీసుకున్న, రుద్రమాల తీసుకున్న, ఒక పువ్వు ఉంటుంది, తర్వాత పూసలు ఉంటాయి. బాబాని కొంచెం హయ్యెస్ట్గా చూపించారు కాబట్టి పువ్వులాగా చూపించారు. అందరు పూసలతో పాటు చూపించారు కదా శివబాబాని, అందుకే శివబాబాని పువ్వుగా చూపించారు. ఆ తర్వాత ఆత్మలందరినీ, ఉన్నతమైన ఆత్మలందరినీ పూసలుగా చూపించారనమాట. రుద్రమాలలో ఉన్న వాళ్ళే విష్ణు వంశంలో వెళ్తారు కదా, సో విష్ణు మెడలో హారంగా అయినట్లే కదా, అక్కడ రాజ్యం చేస్తారు అని చెప్పి. బ్రాహ్మణులు అనుకోండి, బ్రాహ్మణులకు మాల ఉండదు కదా, ఎందుకంటే ఈరోజు ఫస్ట్ పూసలో, సెకండ్ పూసలో, థర్డ్ పూసలో ఇట్లా ముందుకు వచ్చేస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ ముందుకు వస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అందుకని మాల తయారవ్వదు, నంబర్ వార్ అని బాబా అనేస్తారు. ఎందుకంటే ఈరోజు బాగుంటారు, రేపు మాయ వచ్చి పట్టుకుంటూ ఉంటుంది, తుఫాను తీసుకొచ్చి వస్తూ ఉంటుంది, కొంతమంది పిల్లల మీద గ్రహచారం కూడా కూర్చుంటుంది. ఇక ఎవరు చెప్పినా వాళ్ళు వినరు, పురుషార్థం ఎంత చేయించినా చెయ్యరు, చల్లగా అయిపోతారు. बाप कहते हैं मेरा बनंती आश्चर्यवंती सुनंती कदंती ध्यान में जावंती माला में పిరవంతి ఫిర్ ఏకదం భాగంతి. బాబా అంటారు, నా పిల్లలుగా అవుతారు, ఆశ్చర్యంగా జ్ఞానం వింటారు, అందరికీ వినిపిస్తారు, ట్రాన్స్లో కూడా వెళ్తారు, మాలలో పూసగా అయ్యేటువంటి పురుషార్థం కూడా చేస్తారు. తో యహ ఫిర్ ఏకదం భాగంతి, మళ్ళీ చూస్తే రేపు మాయకు వశమై వెళ్ళిపోతూ ఉంటారు. యహ చండాల్ బంతే హే, అలాంటి వాళ్ళు చండాల్ పదవి అనేది పొందుతారు. फिर माला कैसे बने, तो बाप समझाते हैं तो ब्राह्मणों की माला नहीं बनती है. ఇట్లా మాటికి కొందరు వెళ్ళిపోతూ ఉంటే మాల ఎట్లా తయారవుతుంది? అందుకనే బాబా అంటారు, బ్రాహ్మణుల మాల తయారవదు, భక్తుల మాల వేరు, రుద్రమాల వేరు. భక్తమాల మే ముఖ్య హై ఫీమేల్స్ మే మీరా और మేల్స్ మే నారద్. భక్తి మాలలో ముఖ్యంగా ఎవరు? భక్తి మాల వేరు, అక్కడ ఫీమేల్స్లో మీరాని చూపించారు, మేల్స్లో నారదుడు గొప్ప భక్తుడని చూపించారు. ఇది రుద్రమాల. సంగం పర్ బాప్ హీ ఆకర్ ముక్తి జీవన్ ముక్తి దేతే హై. సంగమంలో బాబానే వచ్చి ముక్తి జీవన్ ముక్తి ఇస్తారు. బచ్చే సమజ్తే హై హమ్ హీ స్వర్గకే మాలిక్ థే. మీకు తెలుసు మేమే స్వర్గానికి అధికారిగా ఉండేవాళ్ళము, ఇప్పుడు మేమే నరకంలో వచ్చాము అని. ఇప్పుడు నరకాన్ని కాలితో తన్నేసేయాలి, స్వర్గరాజ్యం తీసుకో అనే పురుషార్థం చేయాలి, అంటే ఈ పాత ప్రపంచాన్ని కాలుతో తన్నేయాలి అని. తుమ్హారి రావణ్ణి చీన్ లీ హై, మీది రావణుడు లాక్కున్నాడు, ఇప్పుడు మళ్ళీ మీరు శ్రేష్టమైన ప్రారంధం తయారు చేసుకోవాలి. బాప్ హీ ఆకర్ బనాతే హై. ఆ ప్రారంధము తయారు చేసుకోవాలని ఎవరు చెప్తారు? బాబా వచ్చే కదా చెప్తారు. తో యహ సబ్ శాస్త్రం తీర్థం ఆది కో జాన్తే హై, వహ సబ్ బీజ్ రూప హైనా. మరి ఇది ఈ శాస్త్రంలో ఏముంది, ఆ శాస్త్రంలో ఏముంది అంటూ ఉంటాయి. నాకు అన్నీ తెలుసు అని బాబా అంటున్నారు. నేను బీజరూపుణ్ణి కదా, అందులో అంత భక్తే ఉన్నది అని చెప్పారంటే తెలిస్తేనే కదా చెప్తారు. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు. ఎందుకంటే దాంట్లో ఏదైనా సారం ఉంటే భగవంతుడికి వచ్చే అవసరం ఏముంది? तो यह आत्मा कहती है, बाप समझाते हैं, यह लक्ष्मी नारायण सतयुग के मालिक थे. అన్నీ బాబా చెప్తారు. లక్ష్మీనారాయణులు సత్యుగానికి అధికారిగా ఉండేవారు. అంతకుముందు జన్మలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? కలియుగం చివరిలో సంగమంలో వారు ఇక్కడ యహ ఫిర్ స్వర్గ బంతా సంగం హోగా అవ స్వర్గ బంతా హై. సంగమంలో ఉన్నారు వాళ్ళు, ఆ తర్వాత స్వర్గం తయారైంది, స్వర్గానికి అధికారిగా అయ్యారు. ఎందుకంటే బాబా స్వర్గ రచయిత స్థాపన చేసేవారు కాబట్టి వారు యజమానిగా అయ్యారు, వారసత్వం పొందారు అని చెప్పి. స్వర్గ రచయిత అయితే ఒక్క శివ బాబాని అంటారు, లక్ష్మీనారాయణని స్వర్గ రచయిత అనరు. లక్ష్మీనారాయణని స్వర్గానికి అధికారులు, రాజధాని మీద వాళ్ళు రాజ్యం చేస్తారు. యా దాదా భీ कहता है कि मैं नहीं जानता था. బ్రహ్మ బాబా కూడా ఏమంటారు, నాకు తెలియదు అని. తో పూజ, నేను కూడా పూజలు చేస్తూ ఉండేవారిని,
నాకు కూడా ఏమీ తెలియదు కదా, బాబా వచ్చాకే కదా తెలిసింది. సంగమంలోనే రాజయోగం అనేది బాబా నేర్పిస్తున్నారు. గీతలో కూడా రాజయోగము అనే వర్ణనం ఉన్నది. ఒక్క దాంట్లో తప్ప ఇంకా దేంట్లో కూడా ఏ విషయాలు ముఖ్యమైన విషయాలు లేవు. నేను మిమ్మల్ని రాజులకు రాజుగా చేస్తాను అని శివబాబా వచ్చి చెప్తారు. ఆ చెప్పిన ఒక ముక్క ఎక్కడన్నా ఉంది అంటే అది గీతలో ఉంది. నరుని నుండి నారాయణుడిగా లక్ష్మీనారాయణలాగా తయారు చేస్తారు అని. అందుకే ముఖ్యమైన శాస్త్రము గీత అని బాబా వినిపిస్తారు. తో యహ గీత కబ్ రచి గయి, ఇది ఎప్పుడు రచింపబడింది? శివబాబా చెప్పినప్పుడు సంగమంలో కాదు కదా, లేదా సత్యుగంలో కృష్ణుడు ఉన్నప్పుడు కాదు కదా, ఎప్పుడో ద్వాపరయుగంలో రచించబడింది. కల్పకల్పము బాబా సంగమంలోనే వస్తారు, రాజ్యాన్ని ఇస్తారు. यह गवाकर फिर सतो प्रधान दुखी बन जा तमो प्रधान दुखी बन जाते हैं. బాబా ఇచ్చిందంతా పోగొట్టుకొని తమో ప్రధానంగా దుఃఖీగా అయిపోతారు. ఇది రావణ రాజ్యము. ఆల్రౌండ్ పాత్ర మీరు వహిస్తారు. తో సబ్ బాద్ మే ఆతే హై, మిగిలిన వాళ్ళందరూ తర్వాత వస్తారు. 84 జన్మ కా రాజ్ బతాతా హూ, 84 జన్మల రహస్యాన్ని నేను మీకు చెప్తున్నాను. 5000 సంవత్సరాల ముందు దేవతలుగా ఉండేవారు, మీకు మీ జన్మల గురించి తెలియదు అని బాబా అంటారు. यहाँ तो नॉलेज की दरकार ही नहीं, बाप अभी संगम पर ही నాలెడ్జ్ देते हैं. బాబా సంగమంలోనే నాలెడ్జ్ ఇస్తారు. అదే అక్కడికి సత్యుగానికి వెళ్తే అక్కడ ఈ జ్ఞానం అవసరం పడదిక. ఆది మే తుమ్కో క్యా సునాయింగి, ఎందుకంటే నాటకం మొదలైతే ఫస్ట్ మీకేం వినిపించడానికి ఏముంటుంది అని బాబా అంటున్నారు. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. ఇది పాండవ గవర్నమెంట్ యూనివర్సిటీ అని అంటారు. మీరు ఇప్పుడు సంగమంలో ఉన్నారు. అక్కడ యాదవులు, కౌరవులు మరియు పాండవులు అని చూపించారు. వాళ్ళకి సైన్యాలు ఉన్నాయి, ఇలా యుద్ధాలు చేసుకున్నారు అని చూపిస్తూ ఉంటారు. దాంట్లో ఎవరు నశించిపోతారు అంటే యాదవులు నశించిపోతారు, మరి అలాగే కౌరవులు కూడా నశించిపోతారు అన్నారు. ఎందుకు అంటే వారిది విపరీత బుద్ధి అయిపోయింది అని చెప్పి. ఏక్ దోకో గాలి దేతే रहते हैं, बाप से प्रीत नहीं है, कह देते हैं कुत्ते बिल्ली में सब में పరమాత్మ है. ఒకరినొకరు తిట్టుకుంటున్నట్లే కదా. తిట్టుకోవడం అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా తిట్టుకుంటున్నట్లే. కుక్కలో ఉన్నాడు, పిల్లిలో ఉన్నాడు, భగవంతుడు అంటే భగవంతుడిని తిట్టినట్టే, ఒకళ్ళనొకళ్ళు కూడా తిట్టుకున్నట్టే అని బాబా అంటున్నారు. తో స్వయం పరమాత్మ సాథి, తో పాండవ మన రుహానీ పండే, పాండవులకే పరమాత్ముడు తోడున్నారు అని చూపించారు. ఇక్కడ పాండవులు అంటే ఆత్మిక పండాలు, దారి చూపించేవారు. అక్కడ ఎవరైనా యాత్రలు చేయిస్తే, తీర్థయాత్రలు చేయించిన, పుణ్యక్షేత్రాలు దర్శింపచేసే బ్రాహ్మణుల్ని పండాలు అంటారనమాట. బాబా అంటారు మీరు ఆత్మిక పండాలు అని. ఎందుకంటే భగవంతుడిని దర్శింపచేయించేవారు, భగవంతుడి యొక్క దారి చూపించేవారు అని. తుమ్ హో రుహానీ పండే. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, ఆత్మాభిమానిగా బేహద్ నాటకంలో హీరో పాత్రధారిగా వహించాలి. హర్ ఏక్ యాక్టర్ కా పాట అప్నా అప్నా హై, ప్రతి ఒక్క యాక్టర్కి ఎవరి పాత్ర వారిది ఉన్నది. కాబట్టి ఎవరి పాత్రతో కూడా మీరు ఈర్ష్యపడడం లేకపోతే పోటీ పడడం అట్లా చేయకూడదు అంటున్నారు. అంటే ఈర్ష్యతో కూడిన పోటీ చేయకూడదు. సెకండ్ పాయింట్, सवेरे सवेरे उठकर अपने आप से बातें करनी है, अभ्यास करना है. ఉదయమే లేచి మీతో మీరే మాట్లాడుకోవాలి, అభ్యాసం చేయాలి. మే ఇస్ శరీర్కి కర్మేంద్రియం సే అలగ్ హూం, ఏమని, నేను ఈ శరీరం కర్మేంద్రియాలు వీటితో వేరుగా ఉన్నాను. బాబా మీరంత మధురమైన వారు, మీరు ఈ సృష్టి మధ్య ఆది మధ్యాంత జ్ఞానం ఇస్తున్నారు. ఇలా అమృతవేళ సమయంలో ఇట్లా స్వయానికి స్వయం మాట్లాడుకోవాలి. వరదాన్, సదా దేహాభిమాన్ వ దేహ की बदबू से दूर रहने वाले.
ఇంద్రప్రస్థ నివాసి భవ. ఎప్పుడు దేహాభిమానం కానీ దేహం యొక్క దుర్గంధంతో కానీ దూరంగా ఉండేవారే ఇంద్రప్రస్థ నివాसी భవ అంటున్నారు బాబా. कहते हैं इंद्रप्रस्थ में सिवाय परियों के और कोई भी मनुष्य निवास नहीं कर सकते हैं. అక్కడ ఇంద్రప్రస్థంలో దేవతలు తప్ప ఎవ్వరూ నివసించలేరు అని అంటారు కదా. అక్కడ దేవతలు మాత్రమే ఉంటారు ఇంద్రుడి యొక్క లోకంలో అని చెప్పి. మనుషులు అంటే ఇక్కడ అర్థం ఏంటి? జో అప్నే కో ఆత్మ నా సమझ దేహ సమझते हैं. మనుషులు అంటే నేను ఒక ఆత్మనని భావించకుండా నేను ఒక దేహాన్ని భావించే వాళ్ళని మనుషులు అంటారనమాట. కాబట్టి దేహాభిమానము, దేహం యొక్క పాత ప్రపంచము, ఈ పాత సంబంధాలు, వీటన్నిటితో కొంచెం పైకి రండి, కొంచెం ఉన్నతంగా అవ్వండి అని బాబా అంటున్నారు. దేహము అనుకోవడం నుండి, వీళ్ళందరూ నా సంబంధీకులు అని అనుకోవడం నుండి, అలాగే పాత ప్రపంచం ఇదే ఇక నా ప్రపంచం అని అనుకోవడం నుండి కొంచెం వీటన్నిటి నుండి అతీతం అవ్వండి, ఉన్నతంగా అవ్వండి అని బాబా అంటున్నారు. పురాణే సంబంధం సే సదా ఊపర్ ఉడితే రహో, పైన ఎగరాలి. జరాబీ మనుష్యపనికి బద్బూ నా హో, దేహము నేను మనిషిని అనే దుర్గంధం ఉండకూడదు అంటున్నారు బాబా. దేహి అభిమాని స్థితి మే రహో, ఆత్మను ఎగురుతూ ఉన్నాను అనే స్థితిలో ఉండాలి. జ్ఞానము యోగము ఈ రెండు రెక్కలు అని బాబా అంటున్నారు. మీరు ఎవరనేది అర్థం చేసుకుని మీరు బాబాని జ్ఞాపకం చేసి తేలిగ్గా ఎగరడం, ఇదే జ్ఞానం యోగం అనే రెక్కలు అంటున్నారు బాబా. తో యహ మజబూత్ హో తబ్ కహెంగే ఇంద్రప్రస్థ నివాసి. ఆత్మాభిమానిగా ఉండాలి, జ్ఞానం యోగం అనే రెక్కలు గట్టిగా ఉండాలి, అప్పుడు ఇంద్రప్రస్థ వాసులు అంటారు అంటున్నారు. ఫరిస్తాలు, పరియలు అని అంటారు. స్లోగన్ अपने तन मन धन को सफल करने वा सर्व खजानों को बढ़ाने वाले ही समझदार है. తమ తనువుని, మనసుని, ధనాన్ని బాబా సేవలో సఫలం చేసుకొని అన్ని ఖజానాల్ని పెంచుకునే వాళ్ళని తెలివైన వాళ్ళు అంటారు అంటున్నారు బాబా. అచ్చా, స్వమానము, నేను దేహాభిమానం అనే దుర్గంధంతో దూరంగా ఉండే ఆత్మను. దేహాభిమానం అనే దుర్గంధంతో దూరంగా ఉండే ఆత్మను. ఏం చెప్పారు బాబా? దూరంగా ఉండే ఆత్మ. దుర్గంధంతో దూరంగా ఉండే ఆత్మ.